నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ అని ఒక ఇది పెట్టుకొని పేజీల కొద్దీ కేజీల కొద్దీ కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆయన టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. తర్వాత ఈయన పాపం పార్టీలకు కూడా ఈయన దిశానిర్దేశం చేస్తారంటే అధికార కూటమి ఎలా నడుచుకోవాలో ఈయన దిశానిర్దేశం చేస్తారు, ఎలా నడుచుకోకూడదో చెప్తారు. తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి, లేవకుండా ఎలా తొక్కేయాలి అనేది చేస్తారు. ఈ పరంపరలో తాజాగా ఈ కమ్యూనిస్టుల మీద పడ్డాడు ఈయన. కమ్యూనిస్టులు గురించి అసలు రాస్తే జర్నలిజంలో మరి మేము కూడా దశాబ్దాల కాలం ఉన్నాం. జర్నలిజంలో రాజకీయ పార్టీల చరిత్ర, వాటి ప్రస్థానం, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల యొక్క పాత్ర, వీటన్నిటినీ కనుక పరిశీలించినట్టయితే ఎంత అసంబద్ధమైనటువంటి అంశాలని, అంటే రాబోయే కాలంలో పొరపాటున ఏమైనా సరే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కమ్యూనిస్టు సిపిఐఎం తర్వాత వైసీపీ గనక కలిసినట్లయితే ఉద్యమాలు తీవ్ర రూపంలో ఉంటాయి. కాబట్టి దాన్ని చెడగొట్టడం కోసం ఈయన పాపం ముందే ఒక ఫీలర్స్ని వదులుతూ ఉన్నారు. అంటే దీన్ని చూసుకొని ఒకవేళ వాళ్ళు ఆగిపోవాలనుకుంటే ఆగిపోతారు అనమాట. అంతే తప్ప వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళకేం ఉండవు. ఈయనే దిశానిర్దేశం చేసేస్తున్నాడు. అది చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. దానికి అసలు చాలా రేఖామాత్రంగా కమ్యూనిస్టుల యొక్క చరిత్ర, వాళ్ళు ఎందుకు బలహీన పడిపోయారు, ఒకప్పుడు ఉద్యమాలకి ప్రధానంగా చూసుకుంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క ఉద్యమాలు అటు వెస్ట్ బెంగాల్ లేదన్నట్టయితే బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా కొన్ని రాష్ట్రాలు, అటు కేరళ, ఈ ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటలు. అలాంటి దీంట్లో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు నడిపినటువంటి ఉద్యమాలకి అనేకమైనటువంటి ఉద్యమాలు ఒక చారిత్రకమైనటువంటి సంఘటనలకి ప్రతీకలుగా కమ్యూనిస్టులు నిలబడతారు. అలాంటి కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు బలహీన పడిపోయి మరింతగా క్షీణించి కోలుకోలేనటువంటి స్థితికి వెళ్ళాయని కనుక పరిశీలించినట్లయితే 1962 నుంచి తీసుకుందాం, 55 కూడా వద్దు, మనం 65 నుంచి కనుక తీసుకున్నట్లయితే ఆ రోజున సిపిఐకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 10.1%. తర్వాత 7th నవంబర్లో 1964లో సిపిఎం పార్టీ ఫామ్ అయిన తర్వాత అప్పుడు కూడా 67లో సిపిఐకి 11 స్థానాలు వచ్చాయి. 7.78% ఓట్ బ్యాంక్ ఉంటే సిపిఎంకి 7.61% ఉంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి మనం మాట్లాడుకునేది. ఆ తర్వాత తదనంతర కాలంలో మొత్తంగా ఒక 6 సీట్లు, 7 సీట్లు, 8 సీట్లు, ఇట్లా 72లో, 78లో, 83లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకుంటూ అసెంబ్లీలో తమ గళాన్ని కూడా వినిపిస్తూ బయట ఉద్యమాలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో పార్టీ అనేటువంటిది ఏర్పాటైన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారి సంఘటన జరిగాక మళ్ళీ ఆయన దీన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో టీడీపీతో అలయన్స్ అనేటువంటిది కుదిరినప్పుడు అవుట్ ఆఫ్ 15 సీట్స్కి 11 సీట్స్, 15 సీట్లకు గాను 11 సీట్లు సిపిఐకి వచ్చాయి. అయితే ఓటు బ్యాంక్ అనేటువంటిది చాలా దారుణంగా పడిపోయింది. 2.70% చేరుకుంది. సిపిఎం విషయానికి వచ్చినట్టయితే 12 సీట్లకి 11 సీట్లు గెలుచుకుంది. 2.3% ఓట్ షేర్ ఉంది. ఇంచుమించుగా 89లో కూడా టీడీపీతోనే రామారావు గారి ఆధ్వర్యంలోనే అలయన్స్లో అది కంటిన్యూ అవడం వల్ల అప్పుడు కూడా వాళ్ళకి ఒక 8 సీట్లు వచ్చాయి. 11 సీట్లకు బదులు 8 సీట్ల సర్దుబాటులో కానీ ఏదైనా ఒక 8 సీట్లు వాళ్ళకి వచ్చాయి. సిపిఎంకి ఏమో 6 సీట్లు వచ్చినటువంటి సందర్భం. ఓటు శాతం మాత్రం సిపిఎంకి 2.30 నుంచి 2.50కి పెరిగింది. ఆ తదనంతర కాలంలో 94లో కూడా ఇంచుమించుగా ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు, అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోల్డ్లోకి టీడీపీ వచ్చిన తర్వాత ఈ డైనమిక్స్ అనేటువంటివి మారిపోయాయి. రామారావు గారు ఉన్నంత వరకు ఏంటంటే ఆయనకి పేదల పట్ల ఉన్నటువంటి భావజాలం కావచ్చు, దాంతో కమ్యూనిస్టుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక ఇది, అప్పుడు ఆ స్నేహం అనేటువంటిది అది అలా కలిసింది. చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారి యొక్క పెట్టుబడిదారీ విధానాలు, రైతుల్ని చిన్న చూపు చూడటం,
వ్యవసాయం దండగా అని చెప్పటం, ఇవన్నీ కూడా పూర్తిగా కమ్యూనిస్ట్ పాలసీస్కి తీవ్రంగా వ్యతిరేకమైనటువంటి భావనలు. కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో డిఫర్ అయ్యారో, లేకపోతే ఆయనే వీళ్ళను దూరం పెట్టాడు అనేటువంటిది ఇక అది మీ చాయిస్కి వదిలేస్తున్నాను. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కనుక పరిశీలించినట్టే మొత్తంగా అప్పుడు కమ్యూనిస్టుల యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ఏంటి, మళ్ళీ తిరిగి వాళ్ళకి పోరాటాలే శరణ్యమైనటువంటి పరిస్థితి. ఆ విధంగా పోరాటాలే శరణ్యమైనటువంటి పరిస్థితుల్లో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, కరెంటు దేనికి దాని మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరావని చెప్పని, ఇలా రకరకాల స్టేట్మెంట్స్తో పెట్టుబడిదారీ పోకడలతో ఉన్నప్పుడు 2000 సంవత్సరం ఆగస్టు 28న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు దీనికి ఉద్యమానికి వామపక్ష భావజాలం ఉన్నటువంటి పార్టీలన్నిటితో కూడా కలుపుకొని, ఒక సిపిఎం మాత్రమే కాదండి, దాదాపుగా కలిసి వచ్చేటటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా, అంటే ఇంచుమించు 9 వామపక్ష పార్టీలు ప్లస్ ఒక కాంగ్రెస్ మొత్తంగా కలిపి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయటం. బషీర్బాగ్లో కాల్పుల సంఘటనలో సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు 3 చనిపోవటం, దాంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం కూకటి వేళతో సహా పెకిలించేటువంటి పరిస్థితి పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావటం, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలిసినటువంటి అంశాలే. దరిమిల మళ్ళీ కమ్యూనిస్టు పార్టీలని చంద్రబాబు నాయుడు గారు తన ఫోల్డ్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడే ఇటు ఈ పార్టీల యొక్క పరిస్థితులు, రాధాకృష్ణ గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యానాలు వాటిని జాగ్రత్తగా నిశితంగా కనుక పరిశీలించినట్లయితే, అంటే బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ కానీ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ కానీ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో సిపిఎంకి 9 సీట్లు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారి హయాంలో, సిపిఐకి 6 సీట్లు వచ్చాయి. తదనంతర కాలంలో 2009లో వాళ్ళు ఒంటరిగా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సిపిఐకి 4 సీట్లు వచ్చాయి, సిపిఎంకి 1 సీట్ వచ్చింది. సరే, అవన్నీ పక్కన పెట్టి బైఫర్కేషన్ తర్వాత ఏపీ పరిస్థితి మాట్లాడుకుందాం. బైఫర్కేషన్ తర్వాత 2014లో, అంటే వీళ్ళు ఎప్పుడైతే టీడీపీతో అంటకాగటం అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత 2014లో సిపిఐకి 0 సీట్లు వచ్చాయి, సిపిఎంకి కూడా 0 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఆ 0లే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక దశలో తిరిగి మళ్ళీ 2019లో ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వేవ్ అనేటువంటిది మొదలైందో, దీంతో పాటు కమ్యూనిస్టులు కూడా ఎక్కడ వెళ్ళి కలుస్తారో అని చెప్పని ఇప్పుడు సరిగ్గా ఈ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న సిపిఐ నారాయణ గారు, మిగతా వాళ్ళు సిపిఎంని బ్రేక్ చేయడం కోసం సిపిఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీతో కలిసేటువంటి అవకాశం ఉంది, ఇదే కనుక జరిగితే ఇదవుతుందని చాలా డెరాగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాని మీద రాఘవులు గారు కూడా స్పందించారు. అది కావాలంటే పరిశీలించుకోవచ్చు ఎవరైనా సరే. అంటే అక్కడ పొరపాటున అలయన్స్కి వెళ్లకుండా బ్రేక్ చేయాలి అనేటువంటిది సిపిఐ నాయకుల లక్ష్యం. ఎందుకు అనంటే జస్ట్ టు ఇంప్రెస్ చంద్రబాబు నాయుడు గారు. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దానికోసమనే ఈయన చేసినటువంటి వీకెండ్ అంటే వీకెన్ అంటే బలహీనమైనటువంటి వ్యాఖ్యానాలు ఏంటి అన్నట్లయితే, సిపిఎం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క పోకడల మీద అక్కడక్కడ విజయవాడ ముంపు వ్యవహారం కానీ, వరదల ముంపు కానీ, ఇలా అనేక కార్యక్రమాల్లో వాళ్ళు కొంత నాయకత్వం వహిస్తున్నారు. ఇటు వైసీపీ కూడా ఇదే రకంగా ఉంది. వీళ్ళిద్దరూ కనుక కలిస్తే భవిష్యత్తులో తలనొప్పిగా తయారవుతుంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కోసం ఈయన దిశానిర్దేశం చేస్తున్నాడు. పొరపాటున వైసీపీతో కనుక కలిస్తే మీ పని అవుట్, మీ పని ఇంతే అని చెప్పని సిపిఎంని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోల్డ్లో మీకు తెలుసు, ఆ పార్టీ యొక్క రామకృష్ణ గారు చేసినటువంటి గతంలో చేసినటువంటి ఇవి కానీ ఇవన్నీ కూడా తెలిసిందే, రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే. ఆ పరిస్థితుల వల్ల సిపిఐ, తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా కొమ్ముగాసినటువంటి సిపిఐ ఆంధ్రప్రదేశ్లో ఎంతగా బలహీనపడింది అనేటువంటిది గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే, ఆ పార్టీకి వచ్చినటువంటి ఓటు శాతం, సీట్ల సంగతి అసలు సరే వదిలేసేయండి, ఓటు బ్యాంక్ ఎంత ఉంది వాళ్ళ సిపిఐ కంటే 0.01%, 0.1% కాదండి,
0.01% అనేటువంటిది సిపిఐకి ఉన్నటువంటి బలం. మరి సిపిఎంకి ఉన్న బలం ఏంటి అని చూసుకున్నట్లయితే 0.03%. అంటే మొత్తంగా సిపిఐ కంటే కూడా సిపిఎంఏ ఈ రోజున బలంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పోకడలను వీళ్ళు నిరసిస్తూ వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున కూడా ఉద్యమాలకు ఎక్కువగా తమ గళాన్ని వినిపిస్తున్నటువంటిది కూడా సిపిఎం. కాబట్టి పొరపాటున ఎక్కడ ఇది వెళుతుందో అని చెప్పని అనుకుంటున్నారు. ఆయన దిశానిర్దేశం చేయాల్సింది ఏంటంటే, మీరు చాలా బలహీనపడిపోయారు, అసలు మొత్తం పూర్తిగా రంగు వెలిసిపోయింది, 0.01%లో ఉన్నారు సిపిఐ. కాబట్టి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల యొక్క పరిస్థితి ఏంటంటే సగటు ప్రజల తరపున ఎప్పుడు కూడా గళం వినిపించడమే తప్ప అధికార పార్టీ కొమ్ము గాయటం కాదని వాళ్ళకి సూచనలు చేయాల్సింది పోయి ఉద్యమిస్తున్నటువంటి సిపిఎంకి దిశానిర్దేశం చేయటం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. ఇది వృధా ప్రయత్నం. కాబట్టి సిపిఐ కంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సిపిఎంఏ బలంగా ఉంది. భవిష్యత్తులో ప్రజల యొక్క వాణిని, ప్రజల బాణిని తరఫున నిలబడాలి అన్నట్లయితే ఖచ్చితంగా పోరుబాటు అనేటువంటిదే కమ్యూనిస్టులకి అవసరం. కాబట్టి ఆ క్రమంలో అవసరమైతే భవిష్యత్తులో వైసీపీ సిపిఎంలు కలిసినట్లయితే ఎన్టీ రామారావు గారి హయాంలో ఏ విధంగా అయితే ఈ అలయన్స్లో, రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఏ విధంగా అయితే అలయన్స్లో వాళ్ళు బెనిఫిట్ అయ్యారో ఆ విధంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన కామెంట్ చేసినంత మాత్రం దీనికి స్పందించి ఏదో నిర్ణయాలు తీసుకోవడం అనేది కాదు. ఇదంతా కేవలం ఏంటంటే ఆయన యొక్క కంగారు మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇది గమనించాలి. సో మీరు అడ్వైస్ చేయాల్సింది ఏంటంటే సిపిఐకి మీరు అడ్వైస్ చేస్తే బాగుంటుంది. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.